ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు 2 రకాలు. అరే పాటిని రావద్దన్నా. ఈరోజు మా పిల్లల ఫేవరెట్ టిఫిన్ ఇడ్లీలు, దోశలు, బోండాలు, వడలు, పునుగులు, పొంగనాలు ఇలాంటివి కావాలి. ఉప్మా, సేమియా ఉప్మా, ఇంకేంటిది అటుకులు ఇలాంటివి చేస్తే మాత్రం అస్సలు తినరు. వారంలో 4 రోజులు దోశలే తింటారు. స్కూల్ నుండి పోయేసినాక దోశలే తింటారు. అయినా కూడా మళ్ళీ దోశలే కావాలంటారు. ఈ రోజు కడుపు నిండా తింటున్నారు. ఎట్లా నేను మీతో చెప్తున్నా అని ఇట్లా ఇట్లా అంటున్నారు. చిన్నప్పుడు మంచిగా తినేవాళ్ళు. రవ్వ ఉప్మా వేస్తే ఇష్టంగా. ఇప్పుడు అసలు రవ్వ ఉప్మా అనేసరికి ఎట్లా వేసింది అట్లనే ఉంటది. 2-3 బుక్కలు తింటారు పోతారు. మరి మీ పిల్లలకి ఏది ఇష్టం కామెంట్ చేయండి. ఈరోజు చిన్న ఫంక్షన్కి వెళ్ళేది ఉంది. పిల్లలకి లంచ్ ఇప్పుడే పెట్టేస్తున్నా. మా విన్నీకేమో లెమన్ రైస్ గా ఉన్నట్ట, మా రుత్వికి నిన్నటి పాలకూర పప్పుగా ఉన్నట్ట. ఇద్దరు పిల్లలకి ఇప్పుడు 2 రకాలు. రైస్ పెట్టినా పప్పు గరం చేస్తున్నా. నిన్నటి పప్పు చిన్నప్పుడు ఉన్న అలవాట్లు పెరిగిన కొద్దీ ఉండే పిల్లలకి మంచి ఇష్టంగా తినేటోడు మా చెర్రీ లెమన్ రైస్ అంటే. ఈ మధ్య అసలు లెమన్ రైస్, పోపు రైస్, ఉప్మాలు ఇవి ఇవ్వద్దంటున్నాడు. ఇప్పుడు 8:25 అవుతుంది. 8:40 వరకు ఇప్పుడు ఇద్దరికి ఈమెకి లెమన్ రైస్, వాడికి పప్పు సపరేట్ పెట్టేసి బాక్స్ పెట్టాలి. సో తనే కలుపుకుంటాడు స్కూల్లో. అరే పాటిని రావద్దన్నా. మొన్న కూడా హారతి పాట పాడేటప్పుడు అంత పాటనే నచ్చింది టీవీలో. నేను మళ్ళా పాట పాడినా. ఎడిటింగ్ చేసేటప్పుడు పాట అంతా నచ్చింది. కాపీరైట్ వస్తుంది. అందుకే నేను మళ్ళీ సపరేట్ గా దాన్ని మ్యూట్ చేసి పాట పాడినా. ఈరోజు వాళ్ళ ఫేవరెట్ టిఫిన్ ఎంత ఫాస్ట్ గా తిని కూర్చున్నారు. ఇప్పుడు నాది అక్కడ స్టవ్ దగ్గర పని అయిపోయేదాకా వీళ్ళు ఫోన్ చూసుకుంటూనే ఉంటారు. నేను లంచ్ బాక్సులు పెడుతున్నా. ఇక్కడ మా ఆయన మా విన్ని రెడీ చేస్తుండు. ఆల్రెడీ మా రుత్విక్ రెడీ అయ్యిండు. ఎప్పుడైనా కూడా పనులన్నీ షేర్ చేసుకుంటాం. నేనే చేయాలని ఏం లేదు, తనే చేయాలని ఏం లేదు. సో ఇద్దరం కలిసి చేసుకుంటేనే ఏదైనా కూడా ఫాస్ట్ అయిపోతుంది. విన్ని బాక్స్ లో పెడుతున్నా. పెట్టిన తర్వాత ఇవన్నీ ఏరేయాలి. నాకు ఇది ఒక పెద్ద పని. మాకు ఏది వేసినా కూడా ఏరేయాలన్నమాట. మిరపకాయలు ఇవన్నీ ఫస్ట్ ఏరేసిన తర్వాతనే తినడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో అయినా స్కూల్లో అయినా. సో స్కూల్లో అయితే ఇవన్నీ ఏరేయడం లేట్ అవుతుంది. లేట్ గా తింటే టీచర్స్ బెదిరిస్తారు. అందుకే ముందే ఇవన్నీ ఏరేసి పెడతా అన్నట్టు. మా రుత్వికి కూడా ఇట్లనే ఏరేస్తాం. ఇంట్లో కంటే స్కూల్లో కొంచెం ఎక్కువ తింటారు. పిల్లలందరూ ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ పక్కన కూర్చొని. స్కూల్లో తిన్నంత క్వాంటిటీ ఇంట్లో తినరు. ఇవ్వలైనా అంతే. రుత్విక్కి పప్పు. ఈ బాక్సులు ఫుల్ స్టాండర్డ్. సాంబార్కైనా పాలకూర పప్పుకైనా ఇవే బాక్సులు. ఇవి ఎప్పటివో అంటే డెలివరీ టైంలో నేను వాళ్ళింట కడ తిన్నా అన్నట్టు ఆ బాక్సులు చాలా బాగా యూజ్ అవుతాయి ఇవైతే. సో పిల్లలకి పోయి మా ఆయన కూడా ఇలానే తీసుకొని పోతాడు. బాక్స్ సరే బ్రేక్ బాక్స్ ఏది? బ్రేక్ బాక్స్ చిప్స్ ఏది? మా మామయ్య ఈరోజు వచ్చిండు. ఫంక్షన్ ఉందని చెప్పిన కదా. ఏం ఫంక్షన్ అనేది వెళ్ళిన తర్వాత చూపెడతా. మామయ్య కొనిచ్చిండు. అవే బ్రేక్ తీసుకెళ్తారట. చిప్స్ ప్యాకెట్లు కొనిచ్చిండు. బాక్స్ మెల్ల పట్టుకో, అటు ఇటు పోతుంది మరి. విని నువ్వు కిందనే పెట్టుకో. లంచ్ బాక్స్ ఎల్కేజీలో పెట్టుకొని వెళ్ళు పైనకి. ఇప్పుడే పంపిస్తా. నువ్వు ఏడ తింటావు? ఏ క్లాస్ లో? పైన తింటున్నావు? ఎల్కేజీలో పెట్టుకొని పోయేటప్పుడు.
కిందికే వస్తావు, అది ఎట్లాగో లెమన్ రైస్. స్కూలు దగ్గరనే కాబట్టి సో డ్రాప్ చేసేస్తాడు మా ఆయన, అందుకే టైం మీద వెళ్తాం. వీళ్ళిద్దరు లంచ్ బాక్సులు రెడీ. స్కూల్ ఏ నడవండి సరే విన్ని పద, టైం అయింది. షూలు వేసుకోదట, సాక్సులు అంటే మనకు నచ్చదు, అందుకే ఓ రోజు షూలు ఓ రోజు నార్మల్ వేసుకుంటే. ఆల్రెడీ వెళ్తున్నారు స్కూల్ కి. ఎత్తుకున్నాడు ఎందుకు, బండి దాకా ఎత్తుకొని పోవాలి, ఎత్తుకొని బండి మీద కూర్చోబెడితేనే పోతుంది, లేకుంటే ఏడుస్తుంది. ఇప్పుడు ఎత్తుకోవాలి మళ్ళీ. ఎత్తుకోండి, ఎత్తుకుని బాయ్ చెప్పే వాళ్ళకి. బాయ్. నా బర్త్డే రోజు ఫ్లవర్ పూసిందని చెప్పిన కదా, మళ్ళీ ఇంకొకటి ఈ రోజు కంప్లీట్ గా పోయబోతుంది. బాగుంది కదా కలర్, అందుకే తీసుకొచ్చిన. చాలా ఇష్టం కొద్ది నేను దీన్ని, ఎందుకో తెంపాలి అనిపించదు ఇట్లా ఈ చెట్టు పైన ఉంటాయి, అందుకే ఈరోజు తెంపలేదు పూజకి. పిల్లలు వెళ్ళిపోయారు. ఇప్పుడు సింక్ లో ఉన్న బాసనలన్నీ తోమి ఫంక్షన్ ఎక్కడ జరుగుతుందో వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తా. చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోదు. కొత్త వాళ్ళు మన ఛానల్ ని మన వీడియోస్ ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కరివేపాకు ఎందుకని అనుకుంటారు, నేను దీన్ని పడేయకుండా ఎండలో పెట్టేసి మొత్తం ఎండిన తర్వాత మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్ లో. ఉప్మాలో గానీ, పోపు రైస్ లో గానీ, పప్పులో గానీ, బెండకాయ ఫ్రైలో గానీ, ఎందులోనైనా లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసే ముందు పైనకెళ్ళి కొంచెం జల్లితే సూపర్ టేస్ట్ గా ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కరివేపాకు పొడి. బయలుదేరినా మా అక్క వాళ్ళ ఇంటికి. ఏం ఫంక్షన్ ఏంటి అనేది పోయిన తర్వాత చెప్తాం. వాకబుల్ డిస్టెన్సే, నియర్ బై ఉంటుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్తున్నాను. మా ఆయన లంచ్ టైంకి వస్తాడు. పిల్లలకి ఆల్రెడీ బాక్స్ పెట్టేసిన, సో ఈవినింగ్ దాకా అట్టే ఉండొచ్చు. ఫైనల్ గా మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చిన. మా ఆయన వాళ్ళ మేనమామ కూతురు అన్నట్టు పైన ఉంటారు, పక్క లైన్లోనే ఉంటారు కానీ రావడానికి అస్సలు వీలు పడదు. సూర్య కనిపిస్తుంది కదా, సో ఆ ఇంట్లోనే ఉంటారు. ఇంతకీ ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా? లక్ష్మీ పూజ పెట్టుకున్నారు. మేమైతే శుక్రవారం దేనికి పెట్టుకోవడం అని అంటాము. రాగానే కాళ్ళు కడుక్కొని మా మామయ్య కంకణం కడుతున్నాడు. ఈ పూజ చేసే వాళ్ళని గురువు అంటారు. సో మా మామయ్యనే గురువు కాబట్టి బొట్టు కూడా పెట్టించుకున్నా. మొక్కిన తర్వాత సో వంట దగ్గరికి వెళ్ళాలి కదా. నేను నాన్ వెజ్ తినను, కార్తీక మాసంలోనూ తినను, ఏ మాసమైనా కూడా ఫ్రైడే మాత్రం తినను కాబట్టి నా మందం పప్పుచారు కడుక్కొని పెట్టుకున్నా. 6 months బ్యాక్ మా అక్కకి యాక్సిడెంట్ అయింది. సో హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కాబట్టి హ్యాండ్ ఎక్కువ లేవదు పైనకి. అన్ని నాన్ వెజ్ వంటలు అన్ని కూడా నేనే చేసిన. మా అక్క వాళ్ళ కొడుకు హెల్ప్ చేస్తున్నాడు, బాసనలు తోముతున్నాడు. పిన్ని వద్దు వీడియో వద్దు అంటే ఆపేసిన. మెదడు ఫస్ట్ టైం చూడడం, డైరెక్ట్ బోటి మటను అన్ని వంటలన్నీ అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టడానికి అంతే ముందు దేవుడి ముందు ముగ్గు వేసి ఆ ముగ్గు పైన చేసిన వంటలన్నీ కూడా నైవేద్యంగా పెట్టాలి. అప్పుడే పూజ కంప్లీట్ అయినట్టు. ఈ పూజలో 2 రకాలు ఉంటది, పాల పూజ అని, రక్త పూజ అని. పాల పూజ అంటే ఓన్లీ వెజ్ తోనే చేసుకుంటారు. రక్త పూజ అంటే కొంతమంది కోడితో చేసుకుంటారు, కొంతమంది గొర్రెతో చేసుకుంటారు. వీళ్ళైతే గొర్రె పిల్లతోనే చేసుకున్నారట. ఎర్లీ మార్నింగే కట్ చేశారు కాబట్టి నేను మిస్ అయిపోయాను. సో పిల్లల్ని స్కూల్ కి పంపించి వచ్చేసరికి మాకు కూడా ఉంది తడగొండలో, మేము కూడా పెట్టుకుంటాం ఎవ్రీ 5 years కి ఒకసారి. కొంతమంది 10 సంవత్సరాలకు ఒకసారి కూడా పెట్టుకుంటారు. మేము కూడా గొర్రెపిల్లతోనే పెట్టుకుంటాం. చాలా ఖర్చు ఉంటుంది దీనికైతే. ఫైనల్ గా ముగ్గు వేసిన తర్వాత నైవేద్యాలన్నీ పెట్టి పూజ కంప్లీట్ అయినాక హారతి ఇచ్చినాం. హారతి పాటలు మా మామయ్య సూపర్ గా పాడతాడు, ఒకసారి వినండి. మా మామయ్య పాడిన తర్వాత నన్ను కూడా పాడమన్నాడు. సో నేను కూడా పాట స్టార్ట్ చేసిన, హారతి పాట.
కరుణించి రక్షించు పార్వతీ. పూలదండలన్నీ నీకు పూజలేకుమమ్మా, పూలదండలన్నీ నీకు పూజలేకుమమ్మా, చక్కనైన స్వామికి మెడల వేకుమమ్మా. అమ్మ హారతి దేవి హారతి, మమ్ము కరుణించు రక్షించు పార్వతీ, మమ్ము కరుణించు రక్షించు పార్వతీ. పూజ కంప్లీట్ అయింది. అందరం కలిసి ప్రసాదం తింటున్నాం. ఫైనల్ గా నేను చేసిన వంటలు గుడాలు, నల్ల అండ్ ఇంకా బోటి కర్రీ, మెదడు ఫ్రై, మటన్ కర్రీ, బగారా రైస్. సో ఇవన్నీ కూడా చేసిన. వీళ్ళందరికీ వడ్డిచ్చిన తర్వాత నేను వేసుకొని తింటున్నా. నాది పప్పుచారు సెక్షన్. నైట్ కూడా రమ్మన్నారు భోజనానికి, అక్కడికే రెడీ అయినాం. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్.